नमस्कार, मैं फातिमा निखत BTS न्यूज में आपका स्वागत करती हूं। आइए देखते हैं आज के समाचार। अंदर की नमस्कारम। हैदराबाद सिटी पुलिस वेस्ट जोन टास्क फोर्स तरफ नुंची 2 इंटर स्टेट गैंग for smuggling and illegal procurement and selling of amphotericin B injections, which is used for mucormycosis. Mucormycosis ante commonly known as black fungus. ఈ ఆపరేషన్లో ఇప్పటివరకు 28 ఇంజెక్షన్స్ కి సీజర్ జరిగింది. ఎంఫోటెరిసిన్ బి ఇది ఒక యాంటీ ఫంగల్ మెడికేషన్ ఉంది అండ్ ప్రస్తుతం ఒకటే హైదరాబాద్లో కాదు, ఎంటైర్ ఇండియాలో చాలా డిమాండ్లో ఉంది ఈ మెడిసిన్. మీ అందరికీ తెలుసు, ఈ కరోనా టైంలో లేటర్ స్టేజ్లో ఈ కొత్త డిజీజ్ మ్యూకోర్మైకోసిస్ బ్లాక్ ఫంగస్కి చాలా డిస్కషన్ జరిగింది. హైదరాబాద్లో కూడా కొన్ని హాస్పిటల్స్లో పేషెంట్స్ ఉన్నారు. అండ్ ఈ సిచ్యువేషన్కి సమ్ ఆఫ్ ది I would say criminal mind black marketing లో సేల్ చేసి డబ్బు కలెక్ట్ చేస్తున్నారు. ఈ 2 మెంబర్ గ్యాంగ్స్లో టోటల్ ఇప్పటివరకు 9 మెంబర్స్కి అరెస్ట్ జరిగింది. SR నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్ అండ్ బంజారా హిల్ పోలీస్ స్టేషన్ లిమిట్లో. ఇదిలో ఒక బ్రాండ్ నేమ్ అంబిలాన్కి MRP 7,858 రూపీస్ ఉంది. And second, Fungilip, this medicine ki cost 7,400. But black market lo, in 9-member criminal gang dwara 35,000 to 50,000 rupees ki sale chestunaru andru. It 28 amphotericin B injection 50 milligram ki seizure jargindi. Idilo gang first gang members G. Shrikant, son of Manjunath, age 39 years, medical representative ga panchestunaru, regional sales manager MSN Labs, Sanat Nagar, atan in charge of Telangana state, resident of plot number 91, second floor, New Boinpalli, Sikandrabad, original native of Ballari Junction, Kurnool, Andhra Pradesh. Second member K. Sashi Kumar, son of K. Krishna Nayak, age 33 years. Atan kuda medical representative ga panchestunaru, MSN Labs lo, Sanat Nagar. Native of Anantapur district, original, Andhra Pradesh. B. Venkat Suresh, son of B. Satnarayana, age 33 years. Real estate ka business ga panchestunaru. Any entire present crime lo ఒక మీడియేటర్ లాగే పనిచేస్తున్నారు. హీ ఈజ్ నేటివ్ ఆఫ్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. నంబర్ 4 ఆర్ నిరంజన్, సన్ ఆఫ్ ఆర్ మార్కొండయ్య, ఏజ్ 36. అతను కూడా మెడికల్ రిప్రజెంటేటివ్గా ఉన్నారు అండ్ నేటివ్ ఆఫ్ గడుప్పల్, నల్గొండ డిస్ట్రిక్ట్. లాస్ట్ మెంబర్ ఆఫ్ ద ఫస్ట్ గ్యాంగ్ మొహమ్మద్ అలీముద్దీన్, సన్ ఆఫ్ మొహమ్మద్ మెహమూద్ అలీ, ఏజ్ 38 years. సీసీ కెమెరా కా టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. నేటివ్ ఆఫ్ కట్టారాంపూర్, కరీంనగర్ డిస్ట్రిక్ట్. సెకండ్ గ్యాంగ్ మెంబర్ ఫస్ట్ మెంబర్ టి బాలస్వామి, సన్ ఆఫ్ టి సుబ్బారాయుడు, ఏజ్ 31 years, రెసిడెంట్ ఆఫ్ ప్రజయ్ నివాస్, మోహన్ నగర్, కొత్తపేట్, హైదరాబాద్, ఒరిజినల్ నేటివ్ ఆఫ్ కర్నూల్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. సెకండ్ మెంబర్ మొహమ్మద్ అబ్దుల్ కదీర్, సన్ ఆఫ్ మొహమ్మద్ అమ్జద్, మెడికల్ ఏజెన్సీ మణికొండలో పనిచేస్తున్నారు. ఒరిజినల్ నేటివ్ ఆఫ్ ఎల్బీ నగర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. బి రంజిత్, సన్ ఆఫ్ బి విజయ్ మనోహర్, ఇది అమెజాన్ సెల్లర్ గా పనిచేస్తున్నారు. నేటివ్ ఆఫ్ కర్నూల్, ఒరిజినల్ నేటివ్ ఆఫ్ కర్నూల్, ఆంధ్రప్రదేశ్. లాస్ట్ మెంబర్ బి అన్వేష్ కుమార్ రెడ్డి, సన్ ఆఫ్ బి సుబ్బారెడ్డి, ఏజ్ 33 years, మెడికల్ డిస్ట్రిబ్యూటర్ సుమా ఎంటర్ప్రైజ్, జూబ్లీ హిల్, రోడ్ నంబర్ 9, హైదరాబాద్గా పనిచేస్తున్నారు. ఈ ఎంటైర్ ఆపరేషన్లో ఒక వినోద్, రెసిడెంట్ ఆఫ్ గుంటూరు, ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం అబ్స్కాండింగ్లో ఉన్నారు. అండ్ అతనికి ఒక ఫ్రెండ్
G. Shrikant, who is the regional sales manager, medical representative, he is also an important person. ఈ ఎంటైర్ ఆపరేషన్లో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ తరఫు నుంచి ఈరోజు ఉదయం ఎల్లమ్మ టెంపుల్ బల్కంపేట్ ఎస్ఆర్ నగర్లో ఒక ట్రాప్ ఈ మొత్తం సక్సెస్ వచ్చింది. అండ్ ఇదిలో ఎంటైర్ ఆపరేషన్ ఈజ్ లెడ్ బై మన ఓఎస్డి టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు అండ్ రాజేష్, Inspector Officer, Commissioner's Task Force West Zone, along with Sub Inspector Officer N. Ranjit Kumar, Mallikarjun, Muzaffar Ali, Sheikh Kabiuddin, and entire staff of West Zone. Now, nenu DCP Task Force OSD gariki request chestunamu ee both criminal gangs ki, black marketeers ki idi flow chart etla jarigindi meeku explain chestaru in Hindi. आज हैदराबाद सिटी पुलिस वेस्ट जोन टास्क फोर्स के तरफ से 2 इंटर स्टेट गैंग जो इलीगल प्रोक्योरमेंट और सेलिंग ऑफ एम्फोटेरिसिन बी इंजेक्शंस जिसका यूज म्यूकोरमाइकोसिस जिसे कॉमनली ब्लैक फंगस के नाम से जाना जाता है, उसका ब्लैक मार्केटिंग करते थे, उनकी गिरफ्तारी हुई. अभी तक के ऑपरेशन के मुताबिक 28 इंजेक्शंस का सीजर हुआ. एम्फोटेरिसिन बी इंजेक्शन एंटी फंगल मेडिकेशन है जिसका हैदराबाद, तेलंगाना और पूरे इंडिया में म्यूकोरमाइकोसिस जिसे ब्लैक फंगस के नाम से जाना जाता है, उसके ट्रीटमेंट के लिए यूज होता है. आज सुबह बंजारा हिल और एसआर नगर पुलिस स्टेशन लिमिट में टास्क फोर्स के तरफ से ये ट्रैप लगाने के बाद 9 मेंबर्स की गिरफ्तारी हुई और उनके पास से जो मेडिसिन बरामद हुआ जिसका एमआरपी प्राइस 7,800 के लगभग है और जिसका ये लोग ब्लैक मार्केट 35,000 से लेकर 50,000 रुपीस तक कर रहे थे. टोटल 28 इंजेक्शंस अभी तक रिकवर हुआ है और इसमें जो गैंग 1 के मेंबर्स हैं जी श्रीकांत, के शशि कुमार, बी वेंकट सुरेश, आर निरंजन, मोहम्मद अलीमुद्दीन और गैंग 2 में टी बालास्वामी, मोहम्मद अब्दुल कादिर, बी रंजीत, बी अन्वेश कुमार, ये लोग के साथ एक गैंग मेंबर और भी है विनोद, जो कि अभी एब्सकॉन्डिंग है, गुंटूर आंध्र प्रदेश का रहने वाला. और ये श्रीकांत का दोस्त है जो कि रीजनल सेल्स मैनेजर मेडिकल रिप्रेजेंटेटिव का काम करता है MSN लैब सनत नगर. ये पूरा ऑपरेशन हमारे OSD टास्क फोर्स श्री पी राधाकिशन राव के लीडरशिप में और उनके टीम मेंबर श्री पी राजेश, इंस्पेक्टर ऑफिसर ऑफ कमिश्नर्स टास्क फोर्स वेस्ट जोन, और उनके साथ सब इंस्पेक्टर ऑफिसर N. रंजीत कुमार, पी मल्लिकार्जुन, मोहम्मद मुजफ्फर अली, शेख कबीउद्दीन और पूरे टास्क फोर्स के ऑफिसर मिलकर इसका अंजाम दिए. ऐसे मौके पे मैं पब्लिक से एक बार फिर रिक्वेस्ट करता हूं कि अगर आपको इस तरह का कोई ब्लैक मार्केटिंग का इंफॉर्मेशन मिले तो आप व्हाट्सएप पे पुलिस को ये इंफॉर्मेशन दे सकते हैं. व्हाट्सएप नंबर है 9490616555. आई रिपीट 9490616555. Thank you. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ బ్రదర్స్. ఈ ఫస్ట్ గ్యాంగ్లో ఏంటంటే ఇతను ఈ మహమ్మద్ అలీముద్దీన్ అనే వాళ్ళ బంధువులు ఒక లేడీకి యాక్చువల్గా కరోనా అని చెప్పి వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు కొన్ని ఇంజెక్షన్స్ ప్రొక్యూర్ చేసుకున్నారు అక్కడ. ఈ అలీముద్దీన్ వాళ్ళ బంధువులు, లేడీ వాళ్ళ హస్బెండ్ చేసుకున్న తర్వాత ఆ ఫర్దర్ ఎగ్జామినేషన్లో
ఆమెకి బ్లాక్ ఫంగస్ లేదని చెప్పి నిర్ధారణ అయిపోయింది. అక్కడ నిర్ధారణ అయిపోయి మెడిసిన్స్ వేస్ట్ అవుతాయని చెప్పి వాళ్ళని అలీముద్దీన్ ఏమన్నాడంటే, నేను అమ్మి పెడతా వీటిని సేల్ చేసి పెడతా మార్కెట్లో మీకు ఎందుకని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఇతను తీసుకొని 15,000 రూపీస్ ప్రకారం నేను అమ్ముతానని చెప్పి పెట్టాడు ఇతను. అతని నుంచి నెక్స్ట్ నిరంజన్, ఈ నిరంజన్ కూడా ఏం చేసిండు, ఇంకో క్యాండిడేట్ సురేష్ అని అతను తీసుకొని అతనికి 17,500కు సేల్ చేస్తానని పెట్టిండు. ఈ సురేష్ అతనికంటే పైన ఈ శశికుమార్ అనే అతన్ని క్యాచ్ చేసుకున్నాడు. ఈ శశికుమార్ 30,000 రూపీస్ సేల్ చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు అతను. ఈ శశికుమార్ నుంచి నెక్స్ట్ శ్రీకాంత్, ఈ శ్రీకాంత్ 35,000 రూపీస్కు సేల్ చేసి వీళ్ళకు డబ్బులు ఇవ్వడానికి అని చెప్పి ఈ 1 by 1 ఒక ఛానల్ ద్వారా వీళ్ళు పెట్టుకున్నారు. వీళ్ళకి అందరికీ ఇంకొక అతను గుంటూరులో ఉన్నాడు వినోద్ అనే అతని ద్వారా సేల్ చేద్దామని చెప్పి పెట్టిండ్రు వీళ్ళు. సరే, మనకి ఇన్ఫర్మేషన్ రాగానే మనం ట్రాప్లో వీళ్ళందరినీ అలాంగ్ విత్ మెటీరియల్స్ మనం హ్యాండ్ ఓవర్ చేయడం, మనం పట్టుకోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా. తర్వాత ఈ సెకండ్ గ్యాంగ్లో ఏంటంటే అన్వేష్ కుమార్ రెడ్డి, ఇతను ఈ సుమా ఎంటర్ప్రైజెస్ అనేది ఈయనకు ఒక డిస్ట్రిబ్యూషన్షిప్ ఉంది. ఈయన యాక్చువల్గా కూడా ఈ మెడిసిన్స్ అమృత్సర్ నుంచి పర్చేజ్ చేసి తెచ్చి పెట్టుకున్నాడు. ఆయన దగ్గర ఫ్రిడ్జ్లో చాలానే వాయిల్స్ ఉన్నాయి, దగ్గర ఒక 400-500 వాయిల్స్ వరకు అతను అమృత్సర్ నుంచి లీగల్గా పర్చేజ్ చేసి పెట్టుకున్నాడు. అయితే ఈ వాయిల్స్ ఇప్పుడు ఏదైతే మేము సీజ్ చేసినామో ఈ వాయిల్స్ మాత్రము అతను ఒక పేషెంట్ దగ్గర ఎక్సెస్ ఉంటే అక్కడి నుంచి మేము అమ్మిపిస్తా అని చెప్పి తీసుకొని ఆ నుంచి ఈ రంజిత్ అనే అతను చెప్పింది 20,000 రూపీస్కు మేము ఇట్లా ఉన్నాయి సేల్ చేస్తామని చెప్పి. అక్కడి నుంచి ఈ అబ్దుల్ ఖదీర్ అనే అతను 30,000 రూపీస్కు సేల్ చేస్తానని, అతని దగ్గర నుంచి బాలస్వామి అనే అతను 35,000 రూపీస్కు బేరం పెట్టడం జరిగింది. వీళ్ళని కూడా ఈ జూబ్లీ హిల్స్ ఏరియాలో ఈ ట్రాప్ వేసి పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి కూడా 10 వాయిల్స్ సీజ్ చేయడం జరిగింది ఈరోజు. వీళ్ళంతా కూడా ఏంటంటే ఒకరి దగ్గర నుంచి ఒకరికి ఇట్లా పోతున్నారు. అయితే ఈ మెయిన్ ఇవి బయటికి రావడం ఎట్లా అంటే ఈ హాస్పిటల్స్లో నుంచి ఎవరైతే అవసరం లేని వాళ్ళు ఇవ్వడం ఒకటి జరుగుతుంది. కొన్ని ఏమో ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి కూడా తీసుకుంటాను అన్నట్టు, హాస్పిటల్ సర్టిఫికెట్ తర్వాత వాళ్ళకు ఈ బ్లాక్ ఫంగస్ వచ్చినట్టు ఫేక్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని వీళ్ళు తెప్పించి ఈ విధంగా బ్లాక్ మార్కెటింగ్ చేయడం జరుగుతున్నది. ఈ 2 కేసులలో కూడా మొత్తం మనకు ఎక్సెప్ట్ వినోద్ అందరిని కూడా పట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. इसी के साथ ही ये समाचार समाप्त होते हैं। दुआ और उम्मीद यही कि आप जहां कहीं भी हो खैर आफियत से हो, आपकी हर सू खुशगवार हो और हर खुशगवार सू का अंजाम बखैर हो। इन्हीं दुआओं के साथ मुझे और मेरी टीम को दीजिए इजाज़त। देखते रहिए BTS न्यूज़। लाइक एंड सब्सक्राइब करना ना भूलें। जय हिंद।